ఇక ఇక నా పల్లెంలో చూసిండ్రా అలా ముక్కలు. అబ్బా! గీ ముక్కల కూరనైతే ఎన్నేండ్ల తర్వాత తింటున్నానో. ఇక చూసిండు కదా! ఉడుకుడుకు బువ్వలా ఇక ముక్కల కూర 2 గంటలంతా పోసినా పల్సగా తిన్నామనుకోండి ఓ లెక్కుంటది. పప్పు లెక్క గనుక కూర ఒత్తగా కలుపుకొని తిన్నామనుకోండి, అస్సలైన ఈ ముక్కల కూర టేస్ట్ అయితే మాత్రం తలుగుతది చూడుల్లి. అబ్బా! ఈ చెప్పుతుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత కమ్మగుంటది. కానీ ఇన్నేళ్ల తర్వాత కూరండే టెన్షన్‌ల ముందుగాలే ఏయాల్సిన పుదీనా, ఉల్లిగడ్డల తర్వాత ఏసేసిన. ఇక అల్లం లేనిదైతే మాత్రం ఈ కూర మనకు అస్సలే రుచుండదు. ఇక అల్లం గిట్ల ఏసినంక ముక్కలేసినలా దాని తర్వాత కాలితే చూడుల్లి. ఇంతకు ముందుకు మా అవ్వ దగ్గర ఉన్నప్పుడు అట్లా కాలినాయి అనుకో 2 ముక్కలు తీసుకొని మంచిగా నములుకుంటూ కూర వండేది. పొయ్యి కింద మంట పెట్టుకుంటూ ఉండేది. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదులే. ఎందుకంటే ఇది మంట కదా అని సప్పుడేక ఊకున్నా. ఇక పండు టమాటాలైతే 4, 5 ఏసుకున్నా. అవి ఉడికిన తర్వాత సరిపడా కారం, ఉప్పేసుకొని దమ్మార నీళ్ళు పోసి మంచిగా ఉడికిచ్చుడేనులా. గీ ముక్కల కూరను ఫ్రైలు, గ్రీలు చేసి తీసుకొని తింటే మాత్రం దానికంటే అద్మానమైన కూర మాత్రం ఇంకేది లేదులా. అసలు సెట్టే కాదు. ఇక పులుసు మంచిగా మసిలిన తర్వాత పైనకెళ్ళి ఇంతంత కొత్తిమీర, పుదీనా యేసుకొని 2 నిమిషాలు అయినాక దించినామనుకోండి ఖతం ఇక బువ్వలు తింటూ ఉంటే ఎంత సక్కంగా ఉంటదోనుల్లా. మాకైతే మాత్రం ఇదే కూర. ఇంతకు ముందుకైతే వారానికి 4 దమ్ములు తినేటోళ్ళం.